కొంతకాలం క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఒకటే ఉండేది. కానీ నిదానంగా టీవీ షోస్, సీరియల్స్ హావా మొదలైంది. జనాలు టీవీకి అతుక్కుపోయే విధంగా సీరియల్స్ ఉంటున్నాయి. సీరియల్స్ లో నటించే నటులు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే విషయం గురించి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండడం సహజమే. ఇప్పుడు మనం రోజు సీరియల్స్ లో చేసే నటులు రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే విషయం తెలుసుకుందాం. దానికంటే ముందుగా జగదాత్రి సీరియల్ ఫేమ్ దీప్తి ఒక్క రోజుకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటుందో తెలిస్తే కామెంట్ చేయండి. ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్లో వంటలక్కగా బాగా ఫేమస్ అయింది. ఈమె ఒక్క ఎపిసోడ్ కి ₹1,00,000 తీసుకుంటుంది. నవ్యస్వామి ఈమె ఒక్క రోజుకి 25,000 రూపాయల పారితోషికం తీసుకుంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం ముక్కు పుడక అనే సీరియల్లో నటిస్తుంది. రోజుకి 30,000 రూపాయల పారితోషికం తీసుకుంటుంది. కార్తీక దీపం సీరియల్లో విలన్ గా చేసిన శోభా శెట్ రోజుకి 10,000 రూపాయల రెమ్యునేషన్ గా తీసుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్ ఒక్క రోజుకి 25,000 రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది. మామగారు సీరియల్లో నటిస్తున్న సుహాసిని సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సీరియల్స్ నిర్మిస్తుంది. అంతేకాక సీరియల్స్ లో నటిస్తే రోజుకి 25,000 రూపాయలు పారితోషికంగా తీసుకుంటుంది. అమెరికా అమ్మాయి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన మెరీనా రోజుకి 10,000 రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది. నవీన ఒక్క రోజుకి 10,000 రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది. వదినమ్మ సీరియల్లో నటించిన సుజిత రోజుకి 10,000 రూపాయల పారితోషికాన్ని తీసుకుంటుంది. ఆడదే ఆధారం, భార్యామణి వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న పల్లవి రోజుకి 15,000 రూపాయలు రెమ్యునేషన్ గా తీసుకుంటుంది. చంద్రముఖి కృష్ణవేణి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి మంజుల రోజుకి 8,000 తీసుకుంటుంది. నిన్నే పెళ్లాడతా, సూర్యకాంతం వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనూష హెగ్దే రెమ్యునేషన్ 10,000 రూపాయలు. చంద్రముఖి, కలవారి కోడలు వంటి సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీవాణి రోజుకి 10,000 రూపాయలు తీసుకుంటుంది. కార్తీక దీపం సీరియల్లో అత్త పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న అర్చన అలియాస్ సౌందర్య రోజుకి 12,000 తీసుకుంటుంది. సీనియర్ నటి రాశి ఇప్పుడు మా అన్నయ్య సీరియల్లో నటిస్తుంది. ఈమె రెమ్యునేషన్ 25,000 రూపాయలు పైమాటే. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసిగా నటిస్తున్న కస్తూరి శంకర్ ఒక రోజుకి 25,000 రూపాయల పారితోషికం తీసుకుంటుంది. కీర్తి భట్ ప్రస్తుతం మధురా నగరిలో అనే సీరియల్లో నటిస్తుంది. ఈమె కూడా రెమ్యునేషన్ ఒక రోజుకి గాను 20,000 నుంచి 25,000 అందుకుంటుందని టాక్. గుప్పెడంత మనసు సీరియల్లో వసుధరగా నటిస్తున్న రక్షా గౌడ్ ఒక్క రోజుకి గాను సీనియర్ హీరోయిన్లతో సమానంగా 15,000 అందుకుంటుందట. బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం రేటింగ్ లిస్ట్ లో టాప్ లో ఉంది. ఈ సీరియల్లో కావ్యగా నటిస్తున్న దీపిక రంగరాజు రెమ్యునేషన్ కూడా 15,000 పైమాటే. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో లాస్య రోజుకి 15,000 మాత్రమే రెమ్యునేషన్ గా అందిస్తున్నారని టాక్ ఉంది. గుప్పెడంత మనసు సీరియల్లో జగతిగా మెప్పించిన జ్యోతిరాయ్ ఒక్క రోజుకి గాను 20,000 రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటుందట. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసికి కూతురుగా వచ్చిన దివ్య అసలు పేరు ఇంచర శెట్టి. ఈమె రెమ్యునేషన్ 15,000 పైగానే ఉంటుందంట. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేదాగా గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ పేరు డెబిజానీ మెదక్. ఇక ఈమె రెమ్యునేషన్ కూడా 20,000 రూపాయలు పైమాటే అంట. మళ్ళీ సీరియల్లో మల్లిగా లీడ్ రోల్ చేస్తున్న భావన లాస్య మన తెలుగు అమ్మాయే. అయితే ఈమె రెమ్యునేషన్ రోజుకి 15,000 అందుకుంటుందంట. సీరియల్ నటిగా పండిపోయిన విష్ణుప్రియ జానకి కలగనలేదు సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇక ఈమె రోజుకి 15,000 రూపాయలు రెమ్యునేషన్ గా అందుకుంటుందట. బ్రహ్మముడి సీరియల్లో కావ్యకి అక్కగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన హమీదాకి రెమ్యునేషన్ మాత్రం 20,000 రూపాయలు పైమాటే అట. బ్రహ్మముడి సీరియల్లో రుద్రానిగా ఆలరిస్తున్న బ్యూటీ పేరు షర్మితా గౌడ్. ఈ బ్యూటీ రేంజ్ తగ్గట్టే రోజుకి 20,000 రెమ్యునేషన్ తీసుకుంటుందట. రక్త సంబంధం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన మేఘనా లోకేష్ ఒక్కరోజు షూటింగ్ కి 20,000 వరకు పారితోషికం తీసుకుంటుంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తున్న సీనియర్ బ్యూటీ ప్రియా రెమ్యునేషన్ కూడా టాప్ లోనే ఉంది. ఈమె రోజుకి 20,000కు పైగా రెమ్యునేషన్ అందుకుంటుందట. మరో స్మాల్ స్క్రీన్ నటి హరిత తల్లి పాత్రలతో బాగా ఆకట్టుకుంటున్న ఈమె రోజుకి 15,000 రూపాయల పారితోషికం అందుకుంటుంది. అశిక ప్రస్తుతం 390 సీరియల్ ఫేమ్. ఈమె కూడా రోజుకి 15,000 నుంచి 20,000 వరకు పారితోషికం అందుకుంటుంది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.